పాడిందే పాట పాజువన్ల పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే 10 సార్లు ఎప్పుడు ఉన్నది కానీ చేయి పార్టీ వాళ్ళు చేసింది లేదు. అన్నమాట మీద ఉంటాము మాట అంటే మడమ దింపేము అని ఏతులకు చెప్పే యనుమల రేవంతాల్ సారు ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం ముచ్చట ఎందుకు తీస్తలేడు? మొన్నటిదాకా ఏమన్నాడు? రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లికేషన్లు పెట్టుకోర్రి, జూన్ 2 తారీఖు నాడే 2 లక్షల మంది అరువులకు మంజూరు పత్రాలు అందజేస్తామని మైకు దొరికినప్పుడల్లా మస్తు ముచ్చట చెప్పిరి. ఇప్పుడు ఎందుకు సారు చేతులు దులుపుకుర్రు? మొదలు అన్నమాట మీద ఉండు నేర్చుకోండి సారు. ఈడికే మీరు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు కాక అందరూ అరిగోసలు పడుతుర్రు. మీ ముచ్చట ఎట్లున్నదంటే ఓడెక్కదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేస్తుర్రు. మీరు కూడా అమ్మలక్కలకు నెలకు 2500 ఇస్తామన్నారు, అవి ఇచ్చింది లేదు. అన్నదాతలకు రైతు భరోసా పైకం వేస్తామన్నారు, అవి కూడా పురాగే ఇచ్చింది లేదు. ఇందిరమ్మ ఇల్లు అరువులకే ఇస్తామన్నారు, అవి కూడా మీ ఇందిరమ్మ కమిటోళ్ళు మీ కాంగ్రెస్ లీడర్లకే వంచుతున్నారట. అడగబోయినోళ్లను ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుర్రట. అవన్నీ అట్లుంటే ఇప్పుడు ఆఖరికి మీరు జూన్ 2 తారీఖు నాడు రాజీవ్ యువ వికాసం పథకం లోన్లు మంజూరు చేస్తామంటిరి, అవి కూడా 10 దినాలు అవుతున్నా పట్టించుకోకపోవడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.